ఇరాన్లో ఇప్పుడు జరుగుతోంది కేవలం నిరసన కాదు, ఇదొక వ్యవస్థకు ఊపిరాడకుండా చేస్తున్న ఒత్తిడి. రోడ్లపై ప్రజలున్నారు, ఇంటర్నెట్ బంద్ అయింది, జైళ్లలో వేల మంది కాలం వెళ్లదీస్తున్నారు. కాల్పుల్లో శవాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడున్నాయి. ఇంత జరుగుతున్న ఆ దేశంలో ఒక వ్యక్తి మాత్రం కదలడమే లేదు. ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకులు మారిపోతారు, కానీ ఇరాన్లో ఒక నాయకుడు కూలిపోతే దేశం రూపమే మారిపోతుంది. అందుకే ఈ నిరసనలు సాధారణ రాజకీయ ఉద్యమంగా కనిపించడం లేదు. వాషింగ్టన్లో, టెల్ అవీవ్లో, యూరప్ రాజధానుల్లో ఒకే ప్రశ్న తిరుగుతోంది. ఇది కేవలం ప్రజల ఆగ్రహమా, లేదా ఇరాన్ ఇస్లామిక్ పాలన ముగింపు దశలోకి వెళ్తోందా? గతంలో అమెరికా ఇరాన్ను నేరుగా ఆక్రమించలేదు, కానీ నాయకులను కూల్చింది, వ్యవస్థలను మార్చింది. ఈసారి కూడా అదే పాత స్క్రిప్టే నడుస్తోందా, లేదా ఈసారి లక్ష్యం ఒక మనిషేనా? ఇంతకీ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎవరు? ఆయన చనిపోతే ఇరాన్లో ఏమవుతుంది? అమెరికా నిజంగానే ఇరాన్ సుప్రీం లీడర్ను చంపే వరకు వెళుతుందా? ఇరాన్లో ఈ రోజు కనిపిస్తున్న దృశ్యాలు ఒక్కసారిగా పుట్టిన ఆగ్రహం కాదు. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి చివరకు రోడ్లపైకి వచ్చిన క్షణం. ఆర్థిక సంక్షోభం, అంతులేని ఆంక్షలు, మత నియంత్రణ, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛలపై ఉన్న కఠిన ఆంక్షలు ఈ అగ్నికి ఇంధనమయ్యాయి. తెహ్రాన్ నుంచి ప్రావిన్స్ పట్టణాల వరకు నిరసనలు విస్తరించాయి. యువత, మహిళలు ఈ ఉద్యమానికి కేంద్ర బిందువులయ్యారు. ఇది రాజకీయ పార్టీల ఉద్యమం కాదు, ఇది జీవితం మీద నియంత్రణకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు. అయితే ప్రభుత్వ స్పందన మాత్రం చర్చల రూపంలో రాలేదు, భయం రూపంలో వచ్చింది. ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపేశారు, కమ్యూనికేషన్ మార్గాలను మూసేశారు, భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల లెక్కల ప్రకారం 100 మంది ప్రాణాలు కోల్పోయారు, వేల మంది అరెస్ట్ అయ్యారు. చాలా కుటుంబాలకు సమాచారం కూడా ఇవ్వలేదు. కొందరిపై వేగవంతమైన కోర్టు విచారణలు జరిగాయి, ఉరిశిక్షలు కూడా అమలయ్యాయి. ఇది నిరసనను అణిచివేయడం కాదు, భవిష్యత్తులో ఎవరూ ఉద్యమించకుండా చేసే హెచ్చరిక. ఈ మొత్తం వ్యవస్థకు సెంటర్ పాయింట్ గా నిలిచిన వ్యక్తి ఆయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్లో ఆయన ఒక రాజ్యాంగ సంస్థ. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడిన వ్యవస్థలో సుప్రీం లీడర్ అనే పదవి అన్నిటికంటే ఎక్కువ. అధ్యక్షుడిని మించిపోతాడు, పార్లమెంటును మించిపోతాడు, కోర్టులు, సైన్యాన్ని, మీడియాని కూడా నియంత్రిస్తాడు. ఇరాన్లో తుది నిర్ణయం ఒక్కచోటే ఉంటుంది, అది ఖమేనీ గదిలోనే ఉంటుంది. ఖమేనీ ఎదుగుదల కూడా సాధారణ రాజకీయ ప్రయాణం కాదు. ఆయనే విప్లవ నేత ఆయతుల్లా రుహోల్లా ఖమేనీకి అత్యంత నమ్మకమైన శిష్యుడు. షా పాలన కూలిపోయిన తర్వాత ఇరాన్ కొత్త రూపం తీసుకున్నప్పుడు ఖమేనీ వ్యవస్థలో భాగమయ్యాడు, అధ్యక్షుడిగా పనిచేశాడు. 1989లో రుహోల్లా ఖమేనీ మరణించిన వెంటనే సుప్రీం లీడర్ కుర్చీ ఖమేనీ చేతికి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే వ్యక్తి ఇరాన్ను నడిపిస్తున్నాడు. ఈ 3.5 దశాబ్దాల్లో ఖమేనీ ఇరాన్ను ప్రపంచానికి ఎదురు నిలబెట్టాడు. అమెరికాను శత్రువుగా ప్రకటించాడు. ఇజ్రాయెల్ను అసలు దేశంగానే గుర్తించలేదు. హిజ్బుల్లా, హమాస్ లాంటి గ్రూపులను ప్రోత్సహించాడు. న్యూక్లియర్ ప్రోగ్రాంను కొనసాగించాడు. ఆంక్షలు పడినా వెనక్కి తగ్గలేదు. ఆర్థికంగా దేశం నలిగిపోయినా పాలనను వదలలేదు. అయితే ఇప్పుడే ఈ నిరసనలు మొదలయ్యాయా అంటే కాదు. 2009లో గ్రీన్ మూమెంట్ వచ్చింది. 2019లో ఇంధన ధరలపై అల్లర్లు చెలరేగాయి. 2022లో మహిళల ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. ప్రతిసారి ఖమేనీ ఒకే విధానాన్ని అనుసరించాడు, బలప్రయోగం, కాల్పులు, అరెస్టులు, ఇంటర్నెట్ కట్. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది, కరెన్సీ విలువ కూలిపోయింది, యువతకు భవిష్యత్తు కనిపించడం లేదు, మహిళలు భయపడ్డం మానేశారు, నిరసనలు గ్రామాలకు కూడా చేరాయి. ముఖ్యంగా ఒక విషయం ఇరాన్ వ్యవస్థను వణికిస్తోంది. ఈసారి ప్రజలు ప్రభుత్వం మారాలని కాదు, వ్యవస్థే పోవాలని నినదిస్తున్నారు. ఇక్కడే అమెరికా పాత్రపై అనుమానాలు మొదలవుతున్నాయి. చరిత్ర చూస్తే ఇరాన్లో రాజకీయ అల్లకల్లోలం సృష్టించేందుకు అమెరికా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. 1953లో ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని CIA ఆపరేషన్ ద్వారా కూల్చింది. షాను తిరిగి కూర్చుల్లో కూర్చోబెట్టింది. ఆ గాయం ఇప్పటికీ ఇరాన్ జ్ఞాపకాల్లో ఉంది. అందుకే ఇరాన్ ప్రజల ఆగ్రహం ఎప్పుడూ అమెరికాపైనే ఉంటుంది. అయితే ఈసారి నిరసనల్లో అక్కడి ప్రజలకు అమెరికా అండగా నిలబడుతూ ఉండడంతో కాస్త విచిత్ర పరిస్థితి నెలకొంది. మరోవైపు అమెరికా ఖమేనీని నేరుగా టార్గెట్ చేస్తుందా అనే ప్రశ్న ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా అలాంటి సంకేతాలు లేవు, కానీ పరోక్ష యుద్ధం నడుస్తోంది.
ఆంక్షలు, సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు, మానసిక యుద్ధం కొనసాగుతోంది. ఇటు ఖమేని వయసు ఇప్పుడు 80ల చివర్లో ఉంది. ఆరోగ్యంపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన తర్వాత ఎవరు అన్న ప్రశ్న కూడా వ్యవస్థను లోపల నుంచే చీల్చుతోంది. వారసత్వం విషయంలో విభేదాలు పెరిగితే ఇరాన్ బలహీనపడుతుంది. అదే అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలకు అవకాశం. ఒకవేళ ఖమేని చనిపోతే లేదా కూలిపోతే ఇరాన్ ఒక్క రాత్రిలో మారిపోతుందా అంటే కాదు. కానీ అది ఒక పెద్ద శూన్యత. ఆ శూన్యతను ఎవరు నింపుతారు అన్నదే అసలు యుద్ధం. సైన్యం, మతాధికారులు, ప్రజలు లేక విదేశీ శక్తుల ప్రభావం. అందుకే ఈ నిరసనలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇరాన్లో మొదలైన ఈ కంపనలు ఒక నాయకుడి భవితవ్యంతో ఆగిపోవు. ఇవి మొత్తం మధ్యప్రాచ్య పవర్ బ్యాలెన్స్ ను కదిలించగల శక్తిని కలిగి ఉన్నాయి. ఖమేనీని తొలగించడం అంటే ఒక వ్యక్తిని చంపడం కాదు. ఇస్లామిక్ ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి అడ్డుగా నిలిచిన చివరి పెద్ద గోడను కూల్చడమే. ఇరాన్, అమెరికా ప్రభావంలోకి వెళ్తే మధ్యప్రాచ్యంలో నిర్ణయాలు తీసుకునే కేంద్రాలు వాషింగ్టన్, టెల్ అవీవ్ల్లోకి వెళ్లిపోతాయి. ఇరాన్ పడిపోతే ప్రపంచం మరో దేశాన్ని కోల్పోదు, ఒక శక్తి సమతౌల్యాన్ని కోల్పోతుంది. అదే ఈ పరిణామంలో దాగి ఉన్న అసలైన ప్రమాదం.